సో, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు రోజు ఇంట్లో వర్క్ అంతా చేసుకొని మినిమమ్ రోజుకి 2 షార్ట్ వీడియోస్ అలా పెడుతూ ఉండేదాన్ని కన్సిస్టెంట్‌గా. సో, అప్పుడే నేను నా గోల్‌ని రీచ్ అయ్యాను. యూట్యూబ్‌లో 1,00,000 సబ్స్క్రైబర్స్‌ని. పోస్టింగ్ వచ్చేసింది. ఢిల్లీ దగ్గర నుంచి వేరే చోటుకి ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. కానీ నేనైతే ఆంధ్ర వచ్చి మా సొంత ఇంట్లో ఉంటున్నాను. సింగిల్ హ్యాండెడ్‌గా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చేసుకొని మళ్ళీ వీడియో షూట్ చేసుకుంటూ దానికి తోడు మళ్ళీ నేను ఎల్ఎల్‌బీ డిగ్రీ చేస్తూ ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ వీడియోస్ పోస్ట్ చేయడానికి కొంచెం కష్టంగానే ఉంది. కానీ నిజమైన కష్టం ఇది కాదు. మన లైఫ్‌లో ఏదైనా ఎదుగుతున్నామంటే వెనకాల నుంచి పొడిచేవాళ్ళు ఉంటారు చూసారా? సో, అలాంటి వాళ్ళని చుట్టూ పెట్టుకొని ప్రశాంతంగా మన పని మనం చేసుకోవడం కూడా కష్టంగానే ఉంటది. అసలు ఢిల్లీ నుంచి ఎందుకు నేను ఇక్కడికొచ్చానా అని ఒక్కొక్కసారి అనిపిస్తా ఉంటది. కానీ మనం అందరికీ దూరంగా ఉన్నప్పుడు కాదు, దగ్గరగా ఉన్నప్పుడే ఎవరి రియల్ ఫేసెస్ ఏంటనేవి తెలుస్తూ ఉంటాయి. కారణం లేకుండా మన లైఫ్ లో ఏవి జరగవు. సో ఏదైనా జరుగుతుందంటే అది మన మంచిగా అనుకోవాలి. ఆ భగవంతుడు నాకు ఎదురుగా వచ్చి నీకు ఒకేసారి ఇన్ని ఛాలెంజెస్ ఇస్తున్నాను, నువ్వు ఇంత స్ట్రాంగ్ గా చూపించు అన్నట్టుగా ఉంటది. ఒక్కోసారి నాకు ఎదురయ్యే సిచ్యువేషన్స్ అలా అనిపిస్తాయి అనమాట. నాకు మీ అందరి సపోర్ట్ ఉన్నంత వరకు ఏం కాదని గట్టి ఫీలింగ్. ఏదో మాట వరుసగా అంటారు కానీ నిజంగా ఎవరైనా అమ్మాయి స్ట్రాంగ్ గా నిలబడితే ఎవరు తట్టుకోలేరు. చూసి ఏడుస్తారు అంతే.